నమస్తే. 8+ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు ఎన్‌వీఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్‌కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనేటువంటిది రావడం జరిగింది. మే 14 నుంచి అయితే ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి జనరల్ హిందీ అనేటువంటిది మనం ఇంతకుముందే క్లాస్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ప్లే లిస్ట్ అయితే ఉంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీకు ప్లే లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మిగతావన్నీ కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ నుంచి మనకు ప్రతిరోజు మార్నింగ్ 10:00 అయితే ఈ ప్రాక్టీస్ అనేటువంటిది ఉంటుంది. ఈరోజు ప్రాక్టీస్ సెట్ 26కి స్వాగతం, సుస్వాగతం. అంతా కూడా ఒకసారి చెక్ చేయండి. క్లియర్‌గా ఉన్నట్లయితే యెస్ సార్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. దాంతో పాటుగా ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే ఒక మాదిరి ప్రశ్నలు అనేటువంటివి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాంతో పాటుగా హిందీని మొత్తం తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కూడా అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలనేటువంటిది ఉద్దేశం. సో మీకు ఇంకా ప్రాక్టీస్ సెట్స్ చాలా కావాలనుకున్నట్లయితే మీరు జనరల్ హిందీ ఈఎంఆర్ఎస్ 2023కి సంబంధించి అలాగే ఇది కూడా చూడొచ్చు. సో దాంట్లో మీకు చాలా ఈజీగా తెలుగులో అర్థమయ్యేలాగా ఎలాంటి క్వెషన్స్ వస్తే ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి అక్కడ నుంచి మీరు చూడగలరు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను ఏం చేస్తే ప్రతిది కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అయితే ఈరోజు లేట్ చేయకుండా మొదటి ప్రశ్న అయితే చూసేద్దాం. విద్యాలయ శబ్ద కౌన్ సి సంధి హై? సంధికి సంబంధించినటువంటి మనకి కొన్ని టాపిక్స్ అయితే ఉంటాయి. ఈ టాపిక్స్ నుంచి ఎలాంటివని అడుగుతున్నారు. అయితే ఇక్కడ సంధులు, సమాసాలు ఏవైతే మీరు తెలుగులో గ్రామర్ చదివింటారో సేమ్ అలాగే హిందీలో కూడా ఉంటుంది. హిందీలో ఇంకాస్త ఈజీ అని చెప్తాను నా వరకైతే, నా ఒపీనియన్ పరంగా అయితే. విద్యాలయ శబ్ద్ కౌన్ సి సంధి హై? మీకు చదవడం వచ్చినట్లు ఫస్ట్ మీరు ఈ లెటర్స్ ఉంటాయి కదా, అక్షరాలు అనేటువంటివి మొత్తం మీరు దాన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రాయడం, గుర్తుపట్టడం వచ్చినట్లయితే దాన్ని రోజు కొంచెం చదివినట్లయితే ఈజీగా మీరు మంచిగా అయితే దీన్ని క్వాలిఫై అవ్వగలరు. కొన్ని ఎగ్జామ్స్‌లో ఈ హిందీ అనేటువంటిది కంపల్సరీ క్వాలిఫైయింగ్ టెస్ట్ కాబట్టి ఇది కరెక్ట్ అయితేనే మనకి వేరే మొత్తం పేపర్ కూడా చెక్ చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, ఏమన్నా మీకు సజెషన్ ఉన్నట్లయితే మీ యొక్క ఫీడ్‌బ్యాక్ అనేటువంటి తప్పకుండా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను అక్కడ నుంచి తీసుకొని ఆ విధంగా మీకు మంచిగా అర్థమయ్యేలాగా క్లాస్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఈ క్లాస్ అయిపోయిన వెంటనే ఈ పీడీఎఫ్ అనేవి టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను విత్ ఆన్సర్ కీతో పాటుగా. మీరు దీని క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయాలనుకున్నట్లయితే మళ్ళీ మీరు అక్కడ నుంచి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీకు ప్రిపరేషన్‌లో భాగంగా ఇది హెల్ప్ చేస్తుంది మీకు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యాలయ్ అంటే ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే స్వర సంధి, దీర్ఘ సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి. అయితే హిందీలో మనకు మొత్తం సంధులు 3 రకాలుగా విభజించడం జరిగింది. అందులో ఒకటి స్వర సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి. మళ్ళీ ఇక్కడ దీర్ఘ సంధి అని ఉంది కదా, అంటే ఇది స్వర సంధిలోనే ఇంకొక 5 రకాలు ఉన్నాయి. మీరు నోట్స్ కూడా రాసుకుంటున్నట్లయితే ఈజీ అవుతుంది. 5 రకాలు ఉన్నాయి. ఆ 5 రకాల్లో ఈ దీర్ఘ సంధి అనేటువంటిది కూడా ఒకటి. దీర్ఘ సంధి అంటే ఏదైనా 2 అవే అచ్చులు, ఒకటే అచ్చుకి ఇంకొక అచ్చు పరమైనప్పుడు సేమ్ ఆకి ఈ, ఊ అనేటువంటి ఏదైతే సౌండ్స్ వస్తాయో ఇవన్నీ కూడా మనకి ఈ విద్యాలయ్ అనేటువంటిది అంతా కూడా దీర్ఘ సంధి కిందకి వస్తుంది. అయితే ఇక్కడ ఆప్షన్ మరి ఎవరైతే బి ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. దీర్ఘ సంధి అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. రెండవ ప్రశ్న చూద్దాం. మాతాపిత కౌన్ సా సమాస్ హై? మాతాపిత సమాస్ అని కూడా ఉంటుంది. సమాస్ అనేటువంటి టాపిక్ నేను చెప్పడం జరిగింది. తెలుగులో కంప్లీట్‌గా విత్ ట్రిక్స్‌తో పాటుగా చేయడం జరిగింది. మీరు ఏమైనా చూడాలనుకున్నట్లయితే కనుక 10th క్లాస్ హిందీ అనేటువంటిది ఛానల్‌లో ప్లేలిస్ట్ ఉంది. అందులో సమాస్ అని చెప్పేసి క్లియర్ కట్‌గా విత్ ట్రిక్స్‌తో పాటుగా తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అది మీకు చాలా ఉపయోగపడుతుందని చేసి నేను తెలియజేసుకుంటున్నాను. మాతాపిత కౌన్ సా సమాస్ హై అంటే మొత్తం మనకి హిందీలో చూసుకున్నట్లయితే సమాస్ 6 రకాలు ఉంటాయి. 6 రకాల్లో ఇక్కడ 4 రకాలు ఉన్నాయి. ద్వంద్వ సమాసు, అవ్యయభావ సమాసు, బహువ్రీహి సమాసు, తత్పురుష సమాసు అని. సార్ మరి మిగతా 2 ఏంటివి సార్ అంటే అవి ఇందులో భాగంగానే ఒకటి కర్మధారై అలాగే రెండవది వచ్చేసి మనకి ఇది ద్విగు సమాస్ అని చెప్పేసి వస్తుంది. ఓకేనా? సో ద్విగు సమాస్ నేను మీకోసం ఇక్కడ తెలుగులో కూడా రాస్తాను, లేదు మీరు రిక్వెస్ట్ చేసినట్లయితే హిందీలోనే రాస్తాను, ఏం పర్లేదు నాకైతే. సో 6 రకాలు. సో అందుట్లో ఇక్కడ ద్వంద్వ సమాస్ అంటే ద్వంద్వము అంటే వైరి, అంటే ఇక్కడ మీకు వ్యతిరేక పదాలు ఎక్కడైతే కనిపిస్తున్నాయో అక్కడ మనకి ఆప్షన్లో ద్వంద్వ సమాస్ వస్తుంది. అయితే ఈ ప్రశ్నకి మనకి ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అయితే మిగతా కూడా చూసుకున్నట్లయితే అవ్యయభావ సమాస్ అంటే ఏంటంటే అవ్యయ్ అంటే ఏంటి? ఖర్చు కానటువంటిది. అంటే అది అనేటువంటి గుర్తుంది కదా, అవ్యయ్ అనేటువంటిది ఇక్కడ పదంలో మొదటిగా కనిపిస్తుంది కాబట్టి ఏదైనా పదంలో మీకు ప్రతిదిన్, యథాశక్తి, యథ అని చెప్పేసి ఇలాంటివి ఉన్నాయి కదా, ఈ పదాలన్నీ కూడా మనకి అవ్యయభావ సమాస్ కిందకి వస్తాయి. ఇలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోరు. అలాగే బహువ్రీహి సమాస్ అంటే ఇది మనకు తెలుగులో ఉంది కదా, బహువ్రీహి సమాస్ అని చెప్పేసి ఈ పదంలో ఉన్నటువంటి 2 పదాల యొక్క ఇంపార్టెన్స్ కాకుండా ఇంకొక ఏదో ఒక నిహితార్థాన్ని తెలిపేటువంటి పదాన్ని ఏదైతే ఉందో అది మనకి బహువ్రీహి సమాస్ అంటారు. తత్పురుష సమాస్ అంటే అందులో విభక్తులు అనేవి ఉంటాయి. సేమ్ హిందీలో కూడా కారక్ అనే టాపిక్తో విభక్తులు ఉంటాయి. సో దాంట్లో 8 రకాలు ఉంటాయి మీకు. సో అక్కడ చూసుకున్నట్లయితే తత్పురుష ఇవన్నీ దీంట్లో మనకు తెలుస్తుంది అనమాట. అంటే రసోయి ఘర్ వంట గది, వంట యొక్క గది అంటే వంట కోసము గది అనుకున్నట్లయితే రసోయి కేలియే ఘర్, కేలియే అనేటువంటిది ఏందని అడుగుతాడు. అప్పుడు మనకి అది కారక్ అవుతుంది. కారక్ అంటే అది తత్పురుష సమాస్లో వస్తుంది కాబట్టి అయితే ఇక్కడ
మటుకు ఆప్షన్ ఎవరైతే ఏ ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. ద్వంద్వ సమాసం నుండి ఈజీగా అవుతుంది. నెక్స్ట్ మూడవ ప్రశ్న చూసుకున్నట్లయితే సుబహ కా విలోమ్ శబ్ద క్యా హై? విలోమ్ శబ్ద కూడా ఒక టాపిక్ ఉంది. చాలా ఈజీ టాపిక్. సో నేను ఇక్కడ మీకు ఒకటి చూపించడానికి అయితే చేయడం జరిగింది. ఇక్కడ సుబహ అంటే పొద్దున. సో మళ్ళీ దానికి పొద్దున మనం సాయంత్రం అంటాం. సాయంత్రం అంటే మళ్ళీ ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా మీరు ఎలిమినేషన్ మెథడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రాత్, దిన్, షామ్, నిషా అని చెప్పేసి ఉంది. అయితే ఇక్కడ మరి ఎవరైతే ఆప్షన్ చూడండి శ్యామ్ అని ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. పొద్దున సాయంత్రం అంటాం కానీ పొద్దున రాత్రి అని కావచ్చు. ఇక్కడ మనకి సుబహ, శ్యామ్ అనేటువంటిది వస్తుంది. అయితే మరి ఒకవేళ ఇక్కడ మీకు రాత్, దిన్ ఇది కూడా మీకు విలోమ శబ్దకే వస్తుంది. రాత్ అంటే దిన్, దిన్ అని ఇచ్చినప్పుడు మీరు రాత్ అని పెట్టొచ్చు, రాత్ అని ఉండే దిన్ అని వెతకాలి. అయితే ఇక్కడ సుబహ ఉన్నప్పుడు మాత్రం శ్యామ్ అనేటువంటిది ఇక్కడ కరెక్ట్‌గా అవుతుంది. అయితే నిషా అంటే ఇక్కడ బ్లాక్, రాత్రి అనేటువంటిది కూడా సూచిస్తుంది. కానీ దీని యొక్క కరెక్ట్‌గా అయితే మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్. 4వ ప్రశ్న ఆగ్ శబ్ద కా పర్యాయవాచి శబ్ద. పర్యాయవాచి శబ్ద అంటే తెలుగులో పర్యాయ పదాలు. పర్యాయ పదాలు మనకు తెలిసిందే. ఆగ్ అంటే అగ్ని. ఓకేనా? సో అగ్నికి సంబంధించి పర్యాయ పదాలు కానిది అని చెప్పి అడుగుతున్నాను. ఇక్కడ ఈ క్వశ్చన్‌లో మీకు ఇదే నేను ఫోకస్ చేయాలనుకున్నది. మనకు ఈ క్వశ్చన్‌లో మోడల్స్ ఉంటాయి కదా! మోడల్ నాడ్, నహి అంటే మీకు ఆడ్ వన్ అవుట్ లాగా చేయాలి. అంటే ఇందుట్లో ఈ అగ్ని అనే శబ్దానికి 3 పర్యాయ పదాలు ఇచ్చారు. అందులో ఒకటి మాత్రం కాదు. అయితే ఇక్కడ ఈజీగా మీరు ఎలిమినేషన్ చేసుకున్నట్లయితే మరి ఎవరైతే ఇక్కడ ఆప్షన్ డి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. హవా. హవా అంటే ఏంటిదంటే ఎయిర్. ఓకే. హవా అంటే ఎయిర్, వాయు అనేవన్నీ కూడా వస్తాయి. ఓకేనా? అగ్ని అంటే అనలన్న, పావకన్న ఇవన్నీ కూడా అగ్ని యొక్క పర్యాయ పదాలు. ఆగ్ అంటే అగ్ని అనమాట. హిందీలో ఆగ్ అంటారు నిప్పుని. ఓకే. నెక్స్ట్ 5వ ప్రశ్న చూడండి. సాహిత్యిక్ శబ్ద క్యా హై? సాహిత్యిక్ అనేటువంటి పదం ఏంటిది అని అడుగుతున్నారు. సంధి, సమాస్, అలాగే ప్రత్యయ, ఉపసర్గ అని చెప్పేసి అడుగుతున్నారు. సంధి అంటే 2 వర్ణాల యొక్క కలయిక. ఇక్కడ మీకు రాస్తాను, మీరు రాసుకోవచ్చు. సింపుల్గా నేను చాలా షార్ట్‌గా చేయాలని చెప్పేసి నేను చేస్తున్నాను. 2 వర్ణాల యొక్క కలయిక. అదే సమాస్ అంటే 2 పదాల యొక్క కలయిక. 2 పదాల యొక్క కలయిక. ఓకే. సో మీరు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రత్యయ్ అంటే ఇది ప్రిఫిక్సెస్, సఫిక్సెస్. సో ఇక్కడ ప్రత్యయ్ అంటే సఫిక్సెస్ అంటే మీకు ఇంగ్లీష్‌లో కూడా చేస్తాను సఫిక్సెస్. మరి ఉపసర్గ అంటే ప్రిఫిక్సెస్. పదం ముందు వస్తుంది. లైక్ ఇలా మీరు ఒక డబ్బా వేసుకుంటే ఇది పదం అనుకుంటే ఇది ఉంటే ఏమో మనకి సఫిక్సెస్ అవుతుంది. అదే ఇక్కడ ఉందనుకోండి సో ఇది ఏదైతే ఉందో ఇది మనకి ప్రిఫిక్సెస్ అవుతుంది. సో ఇక్కడ మనకు అడిగింది ఏంది? సాహిత్యిక్ అన్నాడు. సో సాహిత్యిక్ ఏందంటే ఇక్కడ మనం మూల్ వర్డ్ తీస్తే ఇక్కడ మూల్ వర్డ్ మనం సాహిత్య అని రాసుకుంటే సాహిత్యము మరియు సాహిత్యపరమైన అనేటువంటిది సాహిత్య రచన అని చెప్పేసి అంటాం కదా. సాహిత్యిక్ అంటే కనుక ఇందులో కా అనేటువంటి ఉంది. సో ఓకే. ఈ కా అనేటువంటిది మనకి ఇది చూపిస్తుంది. ఎక్కడ ఇది సఫిక్సెస్లో చూపిస్తుంది. సఫిక్సెస్లో మనం అంటే ఏం చెప్పుకున్నాం? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. సో ప్రత్యయ్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే. ఇలాగ మనం చేయాలి. 6వ ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రతిదిన్ శబ్దమే ఉపసర్గ హై. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. సో ఈజీగా మీరు చేయగలరు. ప్రతి, పర, న. సో ఏదైనా కానీ మనకు మూల శబ్దం అనేటువంటిది తీయాలి. ఎప్పుడైతే ప్రిఫిక్సెస్, సఫిక్సెస్లో మనకి మూల పదం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ ఈ వర్డ్లో ఉంటుంది. ఇట్లా 3 డబ్బాలు వేసుకుంటే మీరు ఇక్కడ ఉన్నదేమో ప్రిఫిక్స్, ఇక్కడ ఉన్నదేమో సఫిక్స్. ఓకే. సో ఇక్కడ మనకి ఏమన్నాడు? ఉపసర్గ అంటున్నాడు. ఉపసర్గ అంటే మనకి ఎప్పుడే కానీ వర్డ్లో స్టార్టింగ్ ఉంటుంది. అంటే ఇక్కడ ప్రతి అంటే మూల శబ్దం దిన్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఈ బాక్స్లో రాసుకుంటే మిగిలింది మనకి ఇదే కాబట్టి ఇక్కడ వస్తుంది. సో ఇది వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది? ఆప్షన్ ఇక్కడ మనకి బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 7వ ప్రశ్న వ్యక్తివాచక సంజ్ఞ కా ఉదాహరణ కౌన్ సా హై? సంజ్ఞ అనేటువంటిది ఉంది. సంజ్ఞ అనేటువంటి చాలా సింపుల్ టాపిక్. సో సంజ్ఞ అనేటువంటిది 5 రకాలుగా ఉంటుంది. మనకి తెలుగులో నామవాచకం అంటాం కదా. పేర్లకు బదులుగా వాడేటువంటి పదాలని మనం నామవాచకము అని అంటాం. అందులో రకాలు ఉంటాయి. హిందీలో మనకి ముఖ్యంగా 3 రకాలు. దాంట్లో ఒకవేళ మీరు జాతివాచక్ అని తీస్తే దాంట్లో మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. ద్రవ్యవాచక సంజ్ఞ అలాగే మళ్ళీ సమూహవాచక సంజ్ఞ అని ఉంటుంది. మరి ఫస్ట్ది వ్యక్తివాచక సంజ్ఞ, తర్వాత భావవాచక సంజ్ఞ, అలాగే ఇవన్నీ 5 కలుపుకుంటే మనకు వస్తుంది. అయితే ఇక్కడ అడుగుతున్నది వ్యక్తివాచక సంజ్ఞ అనేటువంటిది అడుగుతుంది. అంటే ఒక పర్టికులర్ పదాన్ని లేదా వస్తువు లేదా ప్రాణి యొక్క పర్టికులర్ విశేషమైనటువంటిది బోధాన్ని, అర్థాన్ని ఇచ్చేటువంటి పదాన్ని మనం వ్యక్తివాచక సంజ్ఞ అని అంటాం. అంటే ఒక పర్టికులర్ వస్తువు యొక్క పేరు లేదా ఒక పర్టికులర్ వ్యక్తి యొక్క పేరు. వ్యక్తివాచక అంటే వ్యక్తికంగా అనేది ఉంది కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పర్వత అంటే కొండ, మిఠాస్ అంటే ఇది తీయదనం, ఇది భావము. ఓకేనా. సో నెక్స్ట్ పాణి అంటే నీళ్లు, గంగా అనేటువంటిది ఒక నది యొక్క పేరు. సో మనకి ఇక్కడ ఆప్షన్ మరి డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా అండి. సో మీకు ఎలా అనిపించింది మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నెక్స్ట్ 8వ చూసుకున్నట్లయితే కారక్ కితనే ప్రకార్ హై. ఇప్పుడు నేను చెప్పాను మీకు కారక్ అంటే విభక్తులు మొత్తం ఎన్ని రకాలు అన్నట్లయితే కనుక మరి ఆప్షన్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 8 ప్రకార్కే పోతే హై అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అదుమౌల్లాగా అలాగే కర్తానే, కరంకో, కరణ్ సే, తర్వాత సంప్రదాన్ కే లియే, అపదన్ సే, తర్వాత అధికరణ్ మే పర్, తర్వాత సంబంధ్ కాకే కీ రారీనే, తర్వాత
మరి సంబోధనలో ఏ, హరే ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. సో మొత్తంగా మనకి 8 రకాలైనటువంటి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 9వ ప్రశ్న చూసుకున్నట్లయితే గులాబ్ లాల్ హే, ఇక్కడ హీ అని పడింది, మనం దీన్ని కొంచెం చేసుకున్నట్లయితే హే అని ఉండాలి. హే అంటే గులాబీ పువ్వు ఎర్రగా ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. వాక్యమే రేఖాంకిత శబ్ద క్యా హై, ఈ వాక్యంలో రేఖాంకిత అంటే అండర్లైన్డ్, రేఖాంకిత అంటే మీరు గుర్తుపెట్టుకోండి అండర్లైన్డ్ అని చెప్పేసి మీరు రాసుకోవచ్చు. అండర్లైన్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే అందులో చూసుకున్నట్లయితే మరి లాల్ అంటే ఎర్రదనం. ఎర్రదనం అంటే ఏంటి, ఇక్కడ సర్వనాము, విశేషణ, క్రియ, సముచ్చయ బోధకు అనేటువంటిది ఉంది. అయితే ఇది మనకు వికారి అవికారి శబ్దం అనేటువంటి గ్రామర్ టాపిక్లో ఇవి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వనామం అంటే ప్రొనౌన్ అండి, ప్రొనౌన్. నెక్స్ట్ విశేషణ అంటే మనకి అడ్వర్బ్, అడ్జెక్టివ్. ఓకే, సో నెక్స్ట్ మనకి క్రియ అంటే వర్బ్. నెక్స్ట్ సముచ్చయ బోధక అని చెప్పేసి ఇందులో మనకి అవికారి శబ్దం ఇది ఒక టైపు. అయితే ఇక్కడ సరైన సమాధానం చూసుకున్నట్లయితే అడ్జెక్టివ్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారు ఎగ్జామ్ రైట్ అండి. విశేషణ అనేటువంటిది ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ 10వ ప్రశ్న చూసుకున్నట్లయితే రచనకి ఆధార పర్ వాక్యకి భేద కితనే హై, అంటే రచన యొక్క రచనాత్మక కన్స్ట్రక్టివ్ అంటే స్ట్రక్చర్డ్ విధంగా మరి వాక్యకి సెంటెన్స్ యొక్క ఎన్ని రకాలు అని చెప్పేసి అడుగుతున్నారు. 2, 3, 4, 5. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందుకు సరైన సమాధానం ఇక్కడ 3 రకాలు అని చెప్పేసి ఉంటుంది. అదేందయ్యా అంటే ఇక్కడ 3 రకాలు అనేది ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే వాక్యము అని చెప్పేసి మీరు చూస్తున్న సరళ వాక్యము, సంయుక్త వాక్యము, మిశ్ర వాక్యము అని చెప్పేసి అవి ఇక్కడ మనకి 3 రకాలు అనమాట. సరళ వాక్యము, అలాగే మరి సంయుక్త వాక్యము, అలాగే మిశ్ర వాక్యము అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే దీని గురించి మనం ముందు ఇంకా ఎగ్జాంపుల్స్ మంచిగా అయితే చేసుకున్నాం. ఇది 3 రకాలు. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. అలాగే మీ యొక్క ఫీడ్బ్యాక్ ఈరోజు ఎలా అనిపించింది, ఈజీ, హార్డ్, మోడరేట్, అలాగే మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేప్పుడు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కానీ మనకి ఆల్ క్లిక్ చేసుకొని అప్పుడు నేను చేసే ప్రతి కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. దాంతోపాటుగా మరి ఎవరికైనా ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే క్లాస్ తర్వాత వెంటనే మీకు టెలిగ్రామ్లో పోస్ట్ ఉంటుంది కాబట్టి డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో నేను విత్ ఆన్సర్కితో పాటుగా పోస్ట్ చేస్తానండి పీడిఎఫ్ని. అలాగే చూసిన ప్రతి ఒక్కరికి, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండి సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం రేపు 10 గంటలకి. అంతవరకు ధన్యవాదాలు. జై హింద్.